హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్ 2.0. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ యొక్క 2 ప్రోమోస్ రిలీజ్ అయినాయి. ఆ 2 ప్రోమోస్కి సంబంధించి ఒక క్విక్ రివ్యూ నేను చేయబోతున్నాను. సో ఫస్ట్ ప్రోమోలో మనకి నాగార్జున గారు పృథ్వీని పొగుడుతూ కనిపించారు. 3 గంటల పాటు పృథ్వీ దాన్ని అలా పట్టుకుని నిలబడ్డాడు. పృథ్వీ అనే కాదు, ఈవెన్ నబీల్ కూడా పట్టుకుని నిలబడ్డాడు. 3 గంటలు అలా నిలబడ్డం నిజంగా చాలా చాలా చెప్పుకోదగ్గ విషయం. సో ఈ విషయంలో, ఈ గేమ్స్ విషయంలో డెఫినెట్లీ పృథ్వీ కానీ నబీల్ కానీ చాలా పట్టుదలగా ఉండి గేమ్స్ చాలా బాగా ఆడుతుంటారు. అఫ్కోర్స్ పృథ్వీ కొంచెం ఎదగంట ఎక్కువైపోయి ఒక్కోసారి ఎఫర్ట్స్ అది వాడుతుంటాడు. ఈవెన్ నబీల్ కూడా అప్పుడప్పుడు కొంచెం ఎదగెన్స్ ఎక్కువైనప్పుడు కొంచెం హద్దు దాటుతుంటాడు. బట్ డెఫినెట్లీ వాళ్ళిద్దరు గేమ్స్ విషయానికి వస్తే చాలా చాలా బాగా ఆడుతుంటారు. సో నాగార్జున గారు మెచ్చుకోవడం జరిగింది. పృథ్వీని మెచ్చుకుంటూ ఆటోమేటిక్గా పృథ్వీ రిఫరెన్స్ వచ్చినప్పుడు మనకి అటువైపు ఆపోజిట్ సెక్స్ మన విష్ణుప్రియని కూడా పొగడడం జరుగుతుంటుంది. అప్పుడు విష్ణుప్రియ చాలా దారుణంగా అందవిహీనంగా నవ్వుతూ ఉంటుంది. అంటే కొంచెం హిరణ్యకశిపుడు మాయాబజార్ సినిమాలో నవ్వుతూ ఉంటాడు అని, ఆ టైప్లో నవ్వుతున్నట్లు నాకు అనిపిస్తుంటుంది. సో అలాగా అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటుంది విష్ణుప్రియ. సో ఆ విధంగానే ఇప్పుడు కూడా మళ్ళీ నవ్వడం జరిగింది. సో చూద్దాం డిటిఎస్ సౌండ్లో ఏ విధంగా నవ్వుతుందో ఎపిసోడ్లో. నెక్స్ట్, ఆటలో జీరోలా అయిపోతుంది ఎవరో ఫేస్ మీద స్టాంప్ వేయాలి. ఆటలో జీరో అయిపోతుంది ఎవరు, హీరో ఎవరు, జీరో ఎవరు బేసికల్లీ. సో చేసినప్పుడు మణికంఠ వెళ్ళి నైనికాకి వేస్తాడు ఏది జీరో అని. అప్పుడు దానికి నాగార్జున గారు కూడా 200% ఎగ్రీ చేస్తారు. నేను కూడా ఎగ్రీ చేస్తాను. యాక్చువల్లీ నైనిక ఈ మధ్యకాలంలో కొంచెం ప్రతిదానికి అతిగా ఫీల్ అయిపోతూ నిఖిల్ యొక్క ప్యాంపరింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ, సేమ్ ఏదైతే సోనియా ఉందో ఆ సోనియా మార్గదర్శకత్వంలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ నాగార్జున గారు కొంచెం చిన్న వార్నింగ్ ఇచ్చినట్టు కూడా చేసినట్లు అయింది. సో అదే మాట్లాడతారా, ఇంకేం మాట్లాడతారా అనేది చూడాలి ఎపిసోడ్లో. నెక్స్ట్, నబీల్ మణికంఠకి ఇలాగ స్టాంప్ వేస్తూ అంటాడు, సపోర్ట్ చేసే వాళ్ళని ఇంటి బయటికి పంపడానికి ఆలోచిస్తాడు. కరెక్ట్. మణికంఠ విషయంలో ఇది నేను చాలా క్లియర్గా చెప్పాను. మొన్న రీసెంట్లీ ఎపిసోడ్లో నేను ఎపిసోడ్ రివ్యూ చేసినప్పుడు చాలామంది మీది లైవ్ చూడండి, మీది లైవ్ చూడలేదు, లైవ్లో వేరేగా ఉంది, రియల్ ఎపిసోడ్లో వేరేగా ఉంది, లైవ్లో వేరేగా ఉంది. అయ్యా బాబోయ్, నేను లైవ్ ఎపిసోడ్స్ చూశాను. మీకు లైవ్ అంటే కంప్లీట్లీ లైవ్ అలాగనే ఎప్పుడు చూడలేదు. బట్ ఏంటంటే యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో రికార్డెడ్ లైవ్స్ ఉంటున్నాయి యాక్చువల్లీ. సో ఎప్పుడైనా నాకు ఇలాంటి ఎపిసోడ్స్ చూసినప్పుడు నేను చూస్తున్నాను యాక్చువల్లీ. సో అందువల్ల నేను మొత్తానికి లైవ్ చూడట్లేదని అనుకోకండి, నేను చాలా చూస్తున్నాను యాక్చువల్లీ, చూసే చేస్తున్నాను. సో డెఫినెట్లీ నేను క్లియర్గా చెప్తున్నాను, నేను చూసే చెప్తున్నాను. మణికంఠ విషయంలో మీరు చాలామంది చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మణికంఠని ఓన్ చేసేసుకుంటున్నారు, మణికంఠ ట్రాప్లో పడిపోతున్నారు. యాక్చువల్లీ మణికంఠ లాంటి వాళ్ళు ఏంటి అంటే చాలా తెలివైన వాళ్ళు ఏంటి, ఒక సిచ్యువేషన్ ఉంది అంటే ఆ సిచ్యువేషన్ని తమకు అనుగుణంగా మార్చేసుకుంటూ ఉంటారు. అంటే మీకు గుర్తే ఉండే ఉంటుంది, స్టార్టింగ్ స్టేజెస్లో సోనియా లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కావాలని ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకుని దాన్ని అనుగుణంగా వాడుకునేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కుక్క సినారియోలో ఆ బేబక్ని ఫుల్గా మీకు రెస్పాన్సిబిలిటీ లేదు, మా ఆకలంటే అది లేదు, మా ఆకలంటే ఇది లేదు, మీకు ఒక మానవత్వం లేదు, అసలు నేను మనిషి కాదు, మీరు ఒక పశువు అనే టైప్లో మాట్లాడేసి ఆ సిచ్యువేషన్ దాన్ని అనుగుణంగా మార్చేసుకోవడం. అలాగే మనోడు ఎవరు, మన శేఖర్ భాష నీ కూడా అసలు అయ్య బాబోయ్, మీరు మనుషులు తినే ఒక పండుని ఆ విధంగా గాల్లో ఆడుకుని ఎంత అమానవీయంగా మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ కూడా ఒక రకమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేయడం. ఇలాంటివన్నీ స్టార్టింగ్లో సోనియా చేసింది, కానీ ఆ తర్వాత ఇవన్నీ జనాలకు తెలిసిపోయి బొక్కబోదలో పడింది. సేమ్ అలాగే మణికంఠ చేస్తుంటాడు, కానీ మణికంఠ చాలా తెలివైనడు కాబట్టి మణికంఠ చేస్తూనే బయటికి కనిపించవు. అయ్య బాబోయ్, కొన్ని చూస్తే ఎంత దారుణమా అని అనిపిస్తుంటుంది. ఒకసారి అయితే మరీ దారుణంగా ఒక గది మూలకి వెళ్ళిపోయి ఆ మూలకి ఇలా నుంచున్నాడు. అది చాలా అంటే చిన్నపిల్లలు
మనకి ఇంట్లో అలిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళిపోయి గోడకి అలా వెళ్ళి అలా నుంచుంటుంది అలాగా. సేమ్ అలాగెళ్ళి గోడకి అడ్డంగా వెళ్ళిపోయి నుంచున్నాడు. ఏమనుకోవాలి ఆ వ్యక్తిని అని అనిపించింది నాకు. అంటే ఇదంతా ఏంటనుకుంటున్నారు? ఇదంతా ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం, ఆ వ్యక్తి బిహేవియర్ అనుకుంటున్నారా? ఆ వ్యక్తి ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి సింపతి కోసం చేస్తున్నాడు ఇదంతా కూడా. మనుషుల్ని నెగెటివ్ అయ్యేలా చేస్తున్నాడు. ఎక్కడ వీలుంటే అక్కడ అవతల వాళ్ళని నెగెటివ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకు స్టార్టింగ్ వీక్‌లో 'విష్ణుప్రియ' షాక్ తిన్నది. అది మొత్తం వీక్ అంతా ఉండి పక్కన వీక్‌లో ఏదో ఒక పాయింట్ పట్టుకొని ఆ పాయింట్‌తో నామినేట్ చేసాడు. సేమ్ అదే 'యాష్మి' కూడా వీక్ అంతా పక్క పక్కన ఉండి హగ్గులు చేసుకొని సడెన్‌గా వీకెండ్ వచ్చాక నామినేట్ చేసాడు. 'యాష్మి'కి మతి పోయింది. షాక్ తిన్నది యాక్చువల్లీ ఏంటి? అందుకనే అంత సీరియస్ డెసిషన్ తీసుకుంది. ఎన్ని బాధలున్నా అన్ని బాధలు నేను నామినేట్ చేస్తానండి. ఆ తర్వాత ఎందుకు ప్రతిదానికి చిరాకు పడుతుంటది మణికంఠ మీద. ఎందుకు? క్లియర్. ఎందుకంటే అంతలాగా నమ్మక ద్రోహం చేశాడు. ఇలాంటివి చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అక్కడ ఉండి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంటది. ఇలాంటి వాళ్ళు ఎంత కన్నింగ్ అనేది. సో, మణికంఠ అనే చాలా కన్నింగ్. అందుకని నబీల్ కూడా అదే మాట అన్నాడు. సపోర్ట్ చేసే వాళ్ళని ఇంటి బయటికి పంపడానికి ఆలోచిస్తాడు. ఎంత కన్నింగ్ అది. ఎంత తప్పు, ఎంత దారుణం అది. అలాంటి పనులు చేస్తుంటాడు. అలాంటి క్లియర్‌గా చేస్తున్నాడు. అక్కడ మొన్న క్లియర్‌గా చెప్పాను కదా! ఒకసారి నేను నా క్లియర్‌గా చెప్తాడు. ఇక్కడ యాష్మి చెప్తది. "నువ్వు వెళ్ళాలి మణికంఠ" అని చెప్తది. ఓకే. యాష్మితోటి కొంచెం వాదించాడు. సోనియా చెప్పినప్పుడు సోనియాతో పెద్ద వాదించలేదు. పృథ్వీ చెప్పినప్పుడు పృథ్వీతో కూడా వాదించలేదు. వాదించి నాకిష్టం లేదు అని చెప్తే అది వేరు. వాదించకుండా ఒక మంచి డైలాగ్ వేసి మరి ఏమని, నాలో ఉండి తెలివితేటలు సోనియా ద్వారా వస్తాయి. నాలో ఉండి పరాక్రమాలు ఇవన్నీ కూడా పృథ్వీ ద్వారా వస్తాయి. కాబట్టి మీరు ఉండాలి, నేను తప్పుకుంటా అని చెప్పేసి స్వచ్ఛందంగా తప్పుకున్న వ్యక్తి ఆ తర్వాత వీళ్ళంటే నో 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 నేను తప్పుకోలేదు నో 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 అని అంటే అప్పుడు వీళ్ళంతా షాక్ తిన్నారు. స్వతహాగా పృథ్వీ, నిఖిల్, సోనియా వీళ్ళంతా ఒక టీము. వాళ్ళంత కరెక్ట్ మనుషులు కాదు. కానీ ఈ పర్టిక్యులర్ సినారియోలో మణికంఠ వాళ్ళని మించి తప్పు చేశాడు యాక్చువల్లీ. సో, వాళ్ళు తప్పు చేసేది కదా అని చెప్పి ఈ మణికంఠది తప్పు కాదు, మణికంఠ ఉప్పు అయిపోదు యాక్చువల్లీ. సో, ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి. అది. సో, ఇంత ఉపోద్ఘాతం కాదు, ఎంత ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సొచ్చింది. మొన్నటి ఎపిసోడ్‌లో మణికంఠ చేసింది, కావాలని చేసింది, అదేదో అనుకోకుండా చేసింది, అవతల వాళ్ళు టార్చర్ చేసింది కాదని మీకు చెప్పడానికి. సో, సేమ్ అందుకనే నబీలు, ఆదిత్య, సోనియా, విష్ణు వీళ్ళంతా కూడా ఈరోజు విష్ణుప్రియ వీళ్ళంతా కూడా వేస్తారు. విష్ణు కాదు, ప్రియ కాదు, పృథ్వీ ఏమంటాడు, అబద్ధాలు చెప్తాడని చెప్పేసి అంటాడు. నాగార్జున అంటారు అబద్ధాలు చెప్పడం అనేది చాలా పెద్ద మాట అని చెప్పేసి అంటారు యాక్చువల్లీ. సేమ్ నాగార్జున గారు మణికంఠ అడుగుతుంది వై అది ఓవర్ థింకింగ్ అని. అన్నప్పుడు మణికంఠ దానికి మళ్ళీ నాకు అదే అర్థమై చావడం లేదండి అని. అది మరీ దారుణం. ఇలాంటి వొకాబులరీ కూడా వాడకూడదు. నాకు అదే అర్థమై చావడం లేదండి అంటే ఏంటి? అది కరెక్ట్ మాటేనా అది? అది కరెక్ట్ మాట కాదు. అర్థమై చావడం లేదంటే మరీ దారుణంగా నాగార్జున గారు ఇదే మాట్లాడడం. నెక్స్ట్ ఈ లూజర్ కింద ప్రేరణ నిఖిల్‌కి ఏస్తుంది. ఎందుకని? యునైటెడ్‌గా ఆడాల్సింది క్లాన్‌ని ఫస్ట్ పెట్టి తను అందరికీ సపోర్ట్‌గా క్లాన్‌గా మొత్తం అందరికీ కలిసి సపోర్ట్‌గా ఆడలేదని చెప్పేసి ప్రేరణ ఏసింది. నాగార్జున గారు అది కరెక్ట్ డెసిషన్ కదా, నబీల్‌ని పక్కన పెట్టడం తప్పు కదా అని చెప్పేసి నాగార్జున గారు నిఖిల్‌ని అడిగితే నిఖిల్ క్లాన్ ఎక్కడో మిస్‌బ్యాలెన్స్ అయినట్టు అనిపించింది అని నిఖిల్ అన్నాడు యాక్చువల్లీ. ఇక్కడ నాగార్జున గారు ఏం చెప్పేదో చూద్దాం యాక్చువల్లీ. ఎందుకంటే లేదు నువ్వు చేసింది తప్ప. ఎందుకంటే నాగార్జున చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కాబట్టి నిజానికి ఫిట్టెస్ట్‌ని తీయకూడదు. కానీ అక్కడ నాగార్జున అదేదైనా చెప్పేది మెయిన్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఎందుకంటే నా దృష్టిలో అనేది కాదు, నిజంగా కరెక్ట్‌గా నిఖిల్ తీసుకున్న డెసిషన్ అది కరెక్ట్. అది సోనియా చెప్పిందా, వాళ్ళు చెప్పిందా, వీళ్ళు చెప్పిందా కాదు. ఎందుకంటే అక్కడ నాకు క్లియర్‌గా సోనియా చెప్పినట్టయితే అనిపించలేదు. నిఖిల్ తీసుకున్న డెసిషన్ అది. దానికి రీజన్ ఏంటంటే డెఫినెట్లీ ఎవరికన్నా సరే అక్కడ వాళ్ళ క్లాన్, వాళ్ళ సర్వైవల్ ఇంపార్టెంట్.
సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే మొత్తం అందరిలోనూ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కింద లెక్క వేయకూడదు ఫస్ట్. ఇక్కడ వాళ్ళ క్లాన్‌లో ఫస్ట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ చూసుకోవాలి. ఆ తర్వాత టీమ్ వస్తుంది. ఇక్కడ అంతకు ముందు రోజు ఇలా ఒకళ్ళు ఇందులో తీసేయాల్సి వస్తది అన్న విషయం తెలియనప్పుడు అందరికీ కలిపి అన్నట్లు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ తీద్దామని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇది తెలిసింది కాబట్టి నిఖిల్ తన డెసిషన్‌ని మార్చుకున్నాడు. విచ్ ఈజ్ ద రైట్ డెసిషన్. ఇది నాగార్జున గారు గానీ ఈరోజు ఇది తప్పు డెసిషన్ అంటే నాగార్జున గారే తప్పు. ఓకే. నెక్స్ట్ మిస్‌బెనాస్ అవ్వడానికి ఏ మిస్ కారణం అని చెప్పేసి నాగార్జున గారు అడిగారు. అది ఇండైరెక్ట్‌గా సోనియాని చూపించడానికి. అంటే చెప్తూనే ఆ తర్వాత ఏమైందనేది మనం చూద్దాం. ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది డెఫినెట్లీ. అండ్ అట్ ద సేమ్ టైం నాగార్జున గారు నీ క్లాన్‌లోకి రావడానికి జనం ఎవరు కూడా ఇష్టపడలేదు అని చెప్పి అంటే దానికి నిఖిల్ చెప్తాడు. మేము ముగ్గురం కలిపి ఒక టీంలో ఉంటాం అని అనుకుని మేము మాలో మేము ఉంటాం అనుకుని మా టీంలోకి ఎవరు రాలేదని చెప్పేసి నిఖిల్ అంటాడు. సో దాని గురించి చెప్తారు. అది చూద్దాం నెక్స్ట్ కంటిన్యూషన్ ఏముంటుందో అనేది. నెక్స్ట్ సెకండ్ ప్రోమో. ప్రియ విష్ణుప్రియ నీ కూడా కొంచెం క్లాస్ పెట్టడం జరిగింది. ఆ విష్ణుప్రియ నిఖిల్ని ఉద్దేశించి మాట్లాడుతూ చేతికి గాజులు వేసుకో, ఇక్కడ పైన బొట్టు పెట్టుకో అని చెప్పేసి అలాగా స్లిప్ ఆఫ్ టంగ్ అనేసింది. అప్పుడు నాగార్జున గారు లేపి ఇలాగా మరి ఎంత ఇన్సెన్సిటివ్గా అంటావా అని చెప్పేసి లేపి తిట్టడం జరిగింది. చూద్దాం ఎంతవరకు తిట్టుంటుంది అనేది. నెక్స్ట్ యాష్మి గురించి మాట్లాడుతూ యాష్మి అంటుంది అనమాట, నాకైతే నబీల్లా ఆడాలనిపిస్తుంది అని చెప్పి నబీల్ని మెచ్చుకుంటుంది అనమాట. మెచ్చుకుంటున్నప్పుడు నాగార్జున గారు ఎవరినో చూస్తూ ఆడలేకపోతున్నావా అని ఇండైరెక్ట్గా ఒక చిన్న సెటైర్ వేశారు. అది యాక్చువల్గా యాష్మి మీద సెటైర్ కాదు, అది సోనియా అన్న డైలాగ్ గురించి ప్రస్తావన తీసుకురావడం. అప్పుడే సోనియా అన్న డైలాగ్ ఏంటనేది వీడియో వేసి చూపిస్తారు. వీడియోలో క్లియర్గా నీ ఆట నాకు కనిపించలేదు అని యాష్మి అంటే దానికి సోనియా ఆట దాన్ని లిమిట్ చేయాల్సిన టాపిక్ని కాస్త దానికి లిమిట్ చేయకుండా ఉంటుంది. నువ్వు నిఖిల్ని పృథ్వీని చూస్తే ఎలా చెప్పు అని చెప్పి చాలా వల్గర్గా సోనియా యాష్మిన్ అన్నది. ఇదే సోనియా అసలు ఎవ్వరికి సోనియా నచ్చకపోవడానికి, సోనియా ఇంత త్వరగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి, మీలో ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుంది ఈ వీకెండ్ సోనియా. బయటికి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఇదిగో ఇలాంటి బుద్ధే. అవతల వాళ్ళని నీచం, మామూలుగా నెగిటివ్ కాదు, నీచంగా చేసి మాట్లాడడం, అది సోనియా వ్యక్తిత్వం. సో ఇది ఇక్కడ క్లియర్గా దొరికింది, ఇక్కడ క్లియర్గా చెప్పింది. ఇలా నీచంగా మాట్లాడడం. ఆ తర్వాత అప్పటికప్పుడు ఏదో రెస్పాన్స్ ఇచ్చింది కానీ యాష్మి చాలాసేపు బాధపడింది యాక్చువల్లీ. అసలు చాలా ఇప్పుడు యాష్మి అంటే నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నా దృష్టిలో యాష్మి అంత నెగిటివ్ పర్సన్ కాదు. యాష్మి ఇంకా చెప్పాలంటే నాకు చాలా నచ్చుతుంది యాక్చువల్లీ. కొన్ని విషయాలు అసలు ఏమి పట్టించుకోదు, మొత్తం కంప్లీట్ ఫ్రీ ఫ్లో ఉంటుంది యాష్మికి. దెబ్బలాడేస్తుంది, ఏడ్చేలా ఏడ్చేస్తుంది, నవ్వేలా నవ్వేస్తుంది, ఒక రకమైన సైకో బిహేవ్ చూపించేస్తుంది. ఫ్రీ ఫ్లో ఉంటుంది మనిషిలో. దేనికి అసలు ఇన్హిబిషన్స్ ఉండదు, ఏది దాయడం ఉండదు. ఫేక్ అనేదే లేదు, ఫేకిజం అనేదే లేదు యాష్మి విషయంలో. అలాంటి యాష్మి చాలా ఎక్కువసేపు బాధపడింది ఈ విషయంలో. ఎందుకంటే అది చాలా హర్టింగ్ అది. ఎందుకంటే అప్పుడు దాకా అలాంటిది రాలేదు, అలాంటి ఎవరు మాట్లాడలేదు. సడన్గా మాట్లాడి తర్వాత చాలా బాధపడింది. అంటే ఎంతకాలం నేను నిఖిల్తో మాట్లాడిందంతా ఈ వ్యక్తి ఏమనుకుంది, నా గురించి ఏమనుకుంది, ఈ మాటలు అన్నది యాష్మి, ఏడ్చిందని. సో ఇలాంటి ఫేకిజం, ఫేక్నెస్ అనేది లేని, ఇలా కల్మషం లేని మనుషులు, వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు, చెడ్డోళ్ళు అవ్వచ్చు, వాళ్ళలో చెడ్డగుణాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు ఏదైనా ఫీల్ అయితే వాళ్ళు స్వచ్ఛంగా ఫీల్ అవుతారు యాక్చువల్లీ. యాష్మి ఇక్కడ నిజంగా చాలా బాధపడింది యాక్చువల్లీ సోనియా చేసినప్పుడు. ఏంటి మొదట్లో సోనియా విష్ణుప్రియని అన్నప్పుడు కూడా విష్ణుప్రియ డెఫినెట్లీ బాధపడింది. బట్ విష్ణుప్రియ కొంచెం ఏదన్నా సరే కొంచెం లైట్గా తీసుకుని మనస్తత్వం ఉన్నది, వింటుంది, కొంతకాలం పాటు బాధపడుతుంది, వదిలేస్తుంది. కానీ
యాష్మి కొంచెం ఎక్కువగానే బాధపడుతుంది. సో, డెఫినెట్‌లీ అందుకని మణికంఠని అంత ఈజీగా క్షమించట్లేదు. సోనియాని అంత ఈజీగా క్షమించట్లేదు. మిత్రుడు డెఫినెట్‌లీ సెన్సిటివ్ యాక్చువల్లీ. చాలామందికి చాలా నాటీగా ఉండి అమ్మాయి, అమ్మాయి అనిపించే సెన్సిటివ్ అమ్మాయి యాష్మి. సో, డెఫినెట్‌లీ ఈ డైలాగ్ నాగార్జున గారు ఇలా తీసుకొచ్చి సోనియాని క్వెషన్ చేయబోతున్నారు. ఇంత దారుణం ఏంటంటే, ఇంత దరిద్రమైన డైలాగ్ వేసాక కూడా ఇది పైకొచ్చి ఇది నిఖిల్ అండ్ ఎవరు మన పృథ్వీ ఇద్దరు సోనియాని వెనకేసుకోవడం ట్రై చేస్తారు. నిజంగా సిగ్గుందా అని అనిపించింది నాకు నిజమండి. అంటే ఇలాంటి యాక్ట్ అప్పుడు కూడా సోనియాని సమర్థించాలి అని అనిపించింది చూసారా నిఖిల్ అండ్ పృథ్వీకి. నిజంగా సిగ్గుందా వీళ్ళకి? దారుణం అండి. వెంటనే పక్కన ప్రేదన అందుకుంటుంది. దీనివల్లనే ఆ క్లాన్లోకి ఎవరు వెళ్ళడం లేదండి. ఉన్నట్టు ప్రేదన కరెక్ట్గా మాట్లాడింది. ఎంత క్లియర్గా కనిపించినా దానిని ఎంత క్లియర్గా వాళ్ళ ఇష్యూ వాళ్ళ లోపం ఎంత క్లియర్గా కనిపించినా కూడా దానిని నీట్గా కవర్ చేసేసుకుని ప్రొటెక్ట్ చేసుకుంటారు ఒకరికొకరు వీళ్ళు. అందుకని ఎవరు వీళ్ళు దాంట్లోకి వెళ్ళదు అని చాలా క్లియర్గా నీట్గా చెప్పింది ప్రేదన అనదర్ చాలా ఆనెస్టీ ఉన్న వ్యక్తి. ఎక్కడ ఏ నటన యాక్టింగ్ ఉండవు, ఉన్నట్టు స్వచ్ఛంగా ఉండే వ్యక్తి. ఇంకా చెప్పాలంటే యాష్మికి ఇంకా కొన్ని మధ్యలో తింగర పనులు చేస్తుంటుంది. అసలు ప్రేదన అలాంటి పనులు కూడా ఎక్కువ చేయదు. మధ్యలో అప్పుడప్పుడు 2-3 సార్లు టంగ్ స్లిప్ అయింది, కానీ నిజానికి ప్రేదన చాలా మంచి వ్యక్తి. అందుకనే అంత కరెక్ట్గా ఉన్నట్టు చెప్పింది. సీత ఏమంటుంది, అసలు ఇండివిజువల్గానే కనిపించడం లేదు వీళ్ళు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత సీత అండ్ తినకి మధ్య అయిన కాన్వర్సేషన్ కూడా వీడియో వేస్తున్నారు. ఆ వీడియోలో క్లియర్గా అది సాటర్డే ఎపిసోడ్లో ఉంది. ఆ సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన దానికి ముందే నిఖిల్తో మాట్లాడుతుంటే మధ్యలో తినొచ్చి మాట్లాడుతుంటే సీత అంటుంది, నేను నిఖిల్తో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంటి అని అంటుంటే దానికి మళ్ళీ సోనియా ఏదో ఆన్సర్ చెప్పడం, దానికి తిన ఆన్సర్ చెప్పడం ఇలాంటివి జరుగుతుంది. బట్ ఆ ప్రొటెక్టివ్ నేచర్, ఆ కలిసి ఒక టీమ్ లాగా మీద పడిపోవడం, ఒక గ్రూప్ లాగా మీద పడిపోవడం ఏదైతే ఉందో అది క్లియర్గా ఆ వీడియోలో కనిపించింది. ఆ వీడియోని నాగార్జున గారు ప్లే చేసి చూపిస్తున్నారు. క్లియర్గా గ్రూప్ గేమ్ ఆడడం అనేది ఎంత డేంజర్ అనేది ఈరోజు ఎపిసోడ్లో చూపించబోతున్నారు. అదేవిధంగా గ్రూప్ గేమ్ ఆడిన సోనియా ఈ వీకెండ్ వెళ్ళిపోబోతుంది. ప్రతి వీకెండ్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి వీకెండ్ సీత ఏడ్చింది. బేబక్కి వెళ్ళినప్పుడు ఏడ్చింది, శేఖర్ భాష వెళ్ళినప్పుడు ఏడ్చింది. ఇలాగ ఎవరైనా ఏడుస్తాం. అయితే ఇందులో చాలా వరకు నిజం ఏడుపు కాదు, ఇది ఫేక్ ఏడుపు. వెళ్ళిపోతున్న వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళని ఒక రకంగా వాళ్ళ నుంచి నాకు ఏది నెగిటివ్ రాకూడదు అని కావాలని తను ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇది ఈ వీకెండ్ ఏం చేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా అందరికీ ఏడ్చింది కదా, ఇప్పుడు సోనియా వెళ్తున్నప్పుడు కూడా ఏడుస్తుందా? ఇంక ఇప్పుడు కూడా ఏడ్చింది అంటే ఇంకా మళ్ళీ ఇంకొకసారి 100% ప్రూఫ్ అనమాట తను ఏడుపుని ఫేక్ చేస్తుందని. సీత 100% ఆనెస్ట్ కాదు, చాలా వరకు ఫేకిజం ఉంటుంది తనలో. ఎస్పెషల్లీ ఏడుపుల్లో సగానికి సగం పైగా ఏడుపులు సీతవి ఫేక్ ఏడుపులు. సో ఈ వీకెండ్ ఆ ఫేక్ ఏడుపు కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూద్దాం. ఎనీవే కాసేపట్లో వీడియో స్టార్ట్ అవుతుంది. ఐ విల్ క్యాచ్ యు సూన్. అండ్ ఇంకొక విషయం చెప్తాను. ఎలాగూ ఒక 50-60 డేస్ ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ ఉండిపోతుంది కాబట్టి నేను ఒక మంచి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పాలంటే నా జీవితంలోనే హైయెస్ట్ వెయిట్లో ఉన్నాను. అఫ్కోర్స్ మన బాడీలో మజిల్ చాలా ఎక్కువ ఉంది, బట్ స్టిల్ అయినా కూడా ఆల్మోస్ట్ నేను 100 కేజీల దగ్గరలో ఉన్నాను. సో చాలా వెయిట్ లాస్ అవుదామన్న ఒక దృఢ సంకల్పతున్నాను. అది ఎంత అనేది అట్ ద మూమెంట్ చెప్పలేను, బట్ కొంత మజిల్ లాస్ కూడా అవుతాను. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ మజిల్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. సో టూ మచ్ ఆఫ్ మజిల్ ఉంది, దాన్ని కూడా కొంచెం తగ్గించుకుని స్లిమ్ డౌన్ అయ్యి ఫ్యాట్ పర్సంటేజ్ 12 to 14 మధ్యలో ఉండేలాగా నేను రీచ్ అవ్వబోతున్నాను. అట్ ద మూమెంట్
నా 22% ఎంతో ఉంది నా ఫ్యాట్ పర్సెంటేజ్. సో దాన్ని 12-14 మధ్యలోకి వచ్చేలాగా నెక్స్ట్ 2 అంటే బిగ్ బాస్ సీజన్ అయిపోయే లోపల అది తీసుకురాబోతున్నాను. సో మీరు చూస్తూ ఉండండి. ఏ రోజుకి ఆ రోజు నేను వీడియోస్ రివ్యూస్ చేస్తుంటే అలా 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 కట్ డౌన్ అవుతూ ఉంటాను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇంకొక 10 డేస్‌లో ఇంకా చాలా సన్నబడతాను. ఆ తర్వాత ఇంకో 10 డేస్‌లో ఇంకా సన్నబడతాను. ఏమైపోతుందో అనుకోకండి. కావాలని అవుతున్న సన్నవది. ఓకే. ఓకే. సో నాతో పాటు ఎవరైనా సన్నబడి ప్లాన్‌లో ఉంటే మీరు కూడా సన్నబడండి. సో అందరం కలిసి ఫాలో అవుదాం. ఓకే. ఐల్ క్యాచ్ యూ సూన్. బై.